హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇది నేను ఎర్లీ మార్నింగ్ సంక్రాంతి రోజు అనమాట. మార్నింగ్ లేచి రెడీ అవ్వాలి కదా, అందుకని చెప్పి బేగా లేచాను ఈరోజు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది మొత్తం సంక్రాంతి వ్లాగ్ అనమాట. చూసి మీకు ఎలా అనిపించింది, నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలా ఏంటి, అదంతా మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం ఆ వీడియో. చలో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయు. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే సంక్రాంతి వ్లాగ్ అనమాట. అండ్ ఎవరైనా నేను భోగి వ్లాగ్ చూడకపోతే పైన ఐ బటన్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ ఇయర్ మీ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ 3 days నిన్న హ్యాపీగా స్పెండ్ చేశారు మీ ఫ్యామిలీతో అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు రేపు కూడా మంచిగా మీ ఫ్యామిలీ అందరితో సెలబ్రేట్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటున్నాను. సో ఇన్సార్లు చెప్తున్నానంటే నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్, నాకున్న కొద్ది సబ్స్క్రైబర్స్ అయినా సరే నన్ను ట్రస్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్స్ చేసి చాలు. అంటే లైక్ ఎక్కువ పెరగాలి అని ఉంటుంది, బట్ ఉన్న వాళ్ళకి నేను కోరుకోవాలి కదా. సో అందుకే నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చి మీరు ఓపెన్ చేసి చూస్తున్నారంటే మీకు ఇంట్రెస్ట్ ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యి ఇప్పుడు కాసేపు అయిన తర్వాత నేను రెడీ అవుతాను. అండ్ రెడీ అయినప్పుడు కూడా నేను వీడియో తీస్తాను. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మొత్తం సంక్రాంతి వ్లాగ్ అనమాట. లైక్ ఏం చేస్తాను ఏంటి అని. నిన్న భోగి వ్లాగ్ కూడా అంతే, బట్ చాకీ ఎక్కువ ఉంది కదా, చాకీ ఎక్కువ ఉంటుంది, తప్పదు. మీ అందరికి ఇష్టమని నాకు తెలుసు. అండ్ నాకు కామెంట్ కూడా చేయండి, లైక్ సజెషన్స్ ఇవ్వండి, ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి, కొంచెం ఇంటరాక్షన్ పెంచుకుందాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడు నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. ఒక లాస్ట్ 3 వీడియోస్ నుంచి నేను చెప్తున్నాను మీకు. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా నాకు ఇంపార్టెంట్. నేను ఈ ఓడ్ ఎందుకు చెప్తున్నానంటే 1 అలా పెరుగుతూ ఉంటేనే కదా ఏమంటారు ఎక్కువ అయ్యేది. సో ఇవే మాత్రం నేను ఇద్దాం అనుకుంటున్నాను. సో నాకు సడన్గా ఈ థాట్ వచ్చిన వెంటనే నేను ఆ వీడియోలో ఇంక్లూడ్ చేశాను అనమాట. సో అప్పటి నుంచి లైక్ పెరగాలి అని అనుకుంటున్నాను. సో పెరగాలి. సో అది ఎప్పుడవుతుందో తెలీదు, అంతా మీ మీద డిపెండ్ అయ్యింది గైస్. చాకీ అప్పుడే రెడీ అయిపోయింది షికార్కి తీసుకెళ్ళమని. యాక్చువల్లీ ఇప్పుడు టైం 8 అవుతుంది. సో నేను ఫ్రెష్ అయ్యాను. అండ్ చాకీ నేను రెడీ అవ్వడం చూసి, లైక్ నేను ఇంకా అవ్వలేదు, బట్ నేను ఇంట్లో నార్మల్ వేరే లాంజ్ వేర్ అవి వేసుకోలేదు కదా, నార్మల్గా కొత్త సెట్ వేసుకున్నాను. దీంతో నేను గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను, చూసారా మీరు? అండ్ ఇది మీకు ఎలా అనిపించింది, నాకు చూసి మీకు నచ్చింది అని అంటే నాకు కామెంట్ చేసి చెప్పండి గైస్. అండ్ చాకీ అయితే ఇప్పుడు చెప్పాను కదా ఇక్కడ కూర్చొని ఉంది, నేను చూపిస్తాను చాకీని కూడా. రిక్వెస్ట్ చేస్తుంది, లైక్ ఎలా అంటే గుడ్ గర్ల్ లాగా ఇలా రిక్వెస్ట్ చేసుకుంటూ ఇలా బెడ్కి ఇలా అంటుకొని ఉంటుంది, చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే జనరల్గా అయితే ఎర్లీ మార్నింగే లేచిపోయి మమ్మల్ని తంటాలు పెడుతుంది అనమాట. వెళ్దాం అని చెవు దగ్గర పడుకుంటే అరుస్తుంది పద అని చెప్పి. అక్కడేమో మొత్తం తిప్పుతుంది అనమాట. ఉన్న ప్లేస్ నుంచి మొత్తం వాకింగ్ చేయిస్తుంది. సో వాకింగ్ కాదు, మా చేత జాగింగ్ చేయిస్తుంది, దానికి అది వాకింగే. సో అలా ఉంటుంది అనమాట. చూడండి ఎలా కూర్చుందో, అది రిక్వెస్ట్ అనమాట, నాకు రిక్వెస్ట్ చేస్తుంది అలా కూర్చొని. ఎలా తిప్పుతుంది చూడండి గుడ్లు. చాకీ ఎక్కడికమ్మా, ఎక్కడికి వెళ్తావు? ఇవన్నీ అర్థమవుతాయి నీకు. నిన్న వీడియోలో చూసారా, ఆచి బెల్ట్ అని అనగానే చెవులేమో ఇలా పెట్టుకొని వింటది. చాకీ ఎక్కడికి వెళ్తావు? ఆచి వెళ్తావా? అదిగో ఎంత అలర్ట్ అయిపోయింది చూసారా. బెల్ట్ ఏదమ్మా చాకీ, నీ బెల్ట్ ఏది? గుద్దుతాను చూడండి. బెల్ట్ అన్నాను కదా, అందుకు ఎక్సర్సైజులు చేస్తుంది, రెడీ అయిపోతుంది. కూర్చో ఒకసారి. అది గుడ్ గర్ల్. అలా చేయకూడదు సరేనా, ఫైట్ చేయకు దేంతో. నీట్గా నడుస్తావా రోడ్డు మీద, నీట్గా నడుస్తావా? అలా అయితేనే తీసుకెళ్తాను, లేకపోతే లేదు. తీసుకెళ్తాను అంటే హెడ్ చూసారు ఎలా తిప్పుతుందో. చలేస్తుందా టీషర్ట్ వేసుకున్నావు? ఇంచాకి ఎలా కూర్చున్నావు? చలేస్తుందా? బెడ్ మీద బోన్స్ ఉండాలి నీకు కదా. మొట్టు పెట్టుకో ఈరోజు, నిన్న పెట్టుకున్నావు, ఈరోజు పెట్టుకోబొట్టు. వెళ్దాం ఆచం, సరేనా? ఇప్పుడు కాదు, ఊరికే అన్నాను, ఊరికే. ఎంత ఇష్టం అంటే బయటికి వెళ్ళడము. గేట్ దగ్గర చూసారు ఎలా వెయిట్ చేస్తుందో, ఎప్పుడు తీస్తానా అని చెప్పి.
అది తీయకుండా దాన్ని ఎక్కువసేపు అలా ఏడిపించాను అనుకోండి చాలా గట్టిగా అరుస్తుంది. నేను ఒక షార్ట్లో పెట్టాను, అది బాగానే రీచ్ వెళ్ళిందనమాట. సో ఎవరైనా చూడకపోయి ఉంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్, చూడండి. తర్వాత నేను కదిలాకే అది కదులుతుంది అనమాట, స్టెప్స్ మీద మాత్రం. వెనక్కి రా అంటే వచ్చేస్తుంది, అందుకని చెప్పి వెయిట్ చేసింది. తర్వాత వెళ్ళిన తర్వాత చాలాసేపు అలా వాకింగ్ చేయించి అప్పుడు అనమాట దాని పని అయిపిస్తుంది. అండ్ ఇది మార్నింగ్ కొంచెం హాయిగా ఉంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగే లేచిపోయి రెడీ అయిపోయాను కాబట్టి ఇంకా సన్ రైజ్ అయ్యింది. అయితే పూజకి కూడా కొంచెం టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్లో పనులన్నీ అలాగా స్మూత్గా అలా జరిగాయి అన్నమాట. ఏ రోజైనా అన్ని పనులు ఎలానో చాకీకి కూడా ఉంటుందన్నమాట ఒక పార్ట్. సో చాకీ కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది, దాని పనులు కూడా చూడాలి, ఇంట్లో పనులు కూడా చూడాలన్నమాట. అయితే దాని పని అయిపోయింది కదా, ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతుంది. టింగ్ టింగ్ మనం నడుచుకుంటే ఇంకెక్కడ ఆగదు, దానికి ఇల్లు కూడా తెలుసు అనమాట. గేట్ లోపలికి వెళ్ళిపోయి చూసారా పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ నేను వస్తున్నానా లేదా అని కూడా చూసుకుంటుంది అనమాట. లేదు బాయ్ బాయ్ అన్నాను అనుకోండి అరిచేస్తుంది, కిందకు వచ్చేస్తుంది. నేను ఉండాలి, చూసుకుంటుంది నేను ఆగానని చెప్పి. ఇంక తిన్నగా ఇంట్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ బెల్ట్ తీయలేదు నేను, బెల్ట్ తీస్తుందా అంటే దాని అంతటా అదే వస్తుంది. బెల్ట్ కడుతుందా, బెల్ట్ తీస్తుందా అంటే అలా తెలుసు అనమాట. అప్పుడు చైన్ ఉండేది, చైన్ అప్పుడు చైన్ అలవాటు, అండ్ ఇప్పుడైతే బెల్ట్ అని అలా అలవాటు అనమాట. ఇక్కడ చూసారా ఫస్ట్ ఒక చిన్న బిస్కెట్ తీసుకొని వచ్చి కూర్చుంది. అందులో తినొచ్చు కదా, దాని బౌల్లో ఉంటాయి, అలా తిందు, ఒకటి తీసుకొని కూర్చుంటుంది మనకు కనిపించేలాగా. మేము చూసి వచ్చి దానికి కొద్దిగా దాని ముందు వేస్తే అప్పుడు తింటుంది అనమాట. అలాంటి పనులు చేస్తుంది, అంటే మనం పెట్టాలన్నమాట, దాని అంతటా తిందు. తర్వాత ఇంకా కర్రీస్కి వాటికి పూజకి కావాలి కదా, అందుకని చెప్పి వెజిటబుల్స్ అవి నేను కట్ చేసి తర్వాత రెడీ అవ్వడానికి వెళ్ళాను. రెడీ అయిపోయాను, రెడీ అయిన తర్వాత ఇప్పుడు వీడియో నేను పెడతాను. అండ్ అక్కడ మళ్ళీ ఎంత రెడీ అయ్యామో అవన్నీ సర్దుకోవాలి కదా, సో అవన్నీ అనమాట సర్దుతున్నాను. సో గైస్ నేనైతే రెడీ అయిపోయాను, ఇదే నా హాఫ్ సారీ అనమాట. అండ్ కింద నేనైతే సింగిల్ ప్లీట్ వేసుకున్నాను, కింద ఒక లెమన్ గ్రీన్ కలర్ టైప్ అనమాట. సో మీకు కనిపిస్తుంది కదా, అలానే గ్రీన్ అంటే గ్రీన్ కాదు, సో లెమన్ ఎల్లో అనుకోండి, అలాంటి కలర్ అనమాట. సో నాకైతే ఫేవరెట్ అనమాట, నా దగ్గర ఉన్న హాఫ్ సారీస్లో ఇది నా ఫేవరెట్ అనమాట. మోస్ట్లీ నేను ఇదే యూజ్ చేస్తాను. నేను ఈ సారీ ఎప్పుడు నార్మల్గానే వేసుకుంటాను, సో బట్ ఈరోజు ఏంటంటే సింగిల్ ప్లీట్ వేసుకున్నాను, నాకు ఇలా వేసుకోవాలనిపించింది, కొంచెం గ్రాండ్గా అనిపిస్తుందని. అండ్ నేను హారం వేసుకున్నాను, బ్యాంగిల్స్ అండ్ బుట్టలు, చెంపస్వరాలు పెట్టుకున్నా. సో ఇదే అనమాట నా టోటల్ అవుట్ఫిట్. ఇప్పుడు కాసేపట్లో ఇంకా అవ్వలేదు పూజ, ఇంకా టైం ఉంది కదా, సో ఆఫ్టర్నూన్ కదా ముహూర్తం ఉంది, సో ఇప్పుడు పూజ అవుతుంది. సో అవన్నీ సర్దాలి కదా, సో మీకు అవన్నీ చూపిస్తాను అనమాట. చాకీ మాత్రం అలానే పడుకొనే ఉందన్నమాట, దుప్పటి కప్పుకొని అసలు లేనట్టు. ఇప్పుడు నేను గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తాను, అండ్ గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా నేను ఈవినింగ్ అప్లోడ్ చేసేస్తాను షార్ట్లో. సో అందరూ చూసేయండి, ఈ వీడియో అప్లోడ్ అయ్యేలోపు అది అప్లోడ్ అయిపోద్దులేండి. సో అది చూసేయండి ఎవరైనా చూడకపోయి ఉంటే. అండ్ మీకు నా అవుట్ఫిట్ ఎలా అనిపించింది? ఇదైతే చాలా ఓల్డ్ అనమాట, మా డాడీ తెచ్చారు, నేనైతే వెళ్ళలేదు, మా డాడీ తెచ్చారు. మా డాడీకి నాకు మోస్ట్లీ గ్రీన్స్ నచ్చుతాయి ఎందుకో, అంటే ఎక్కువ నాకు గ్రీన్ ఫేవరెట్ కలర్ అని కాదు, ఎందుకో చూడగానే అట్రాక్ట్ అవుతాం అనమాట. ఇప్పుడు ఇది ఆన్లైన్ కూడా కాదు, నేను మీకు లింక్ పెడదామన్నా సరే. ఇది సమ్ పట్టు అనమాట, పట్టు ఫ్యాబ్రిక్ ఇది. సో ఇది ఎక్కడో చాలా ఇయర్స్ బ్యాక్ సిఎంఆర్లోనే ఎక్కడో తీసుకున్నారు ఫుల్ సెట్, దాన్ని స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. బట్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. చాలా ఇయర్స్ బ్యాక్, చాలా ఒక 4 years అనుకుంటా, 4 years బ్యాక్, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, చాలా అంటే చిన్నప్పటిది కాదు, 4 years బ్యాక్ అలా ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి నాకు ఇదే ఫేవరెట్ అనమాట. మోస్ట్లీ నేను ఇదే, ఏ ఫెస్టివల్ అయినా సరే హాఫ్ సారీ అనగా నాకు ఇదే గుర్తొస్తుంది, ఎందుకో తెలియదు, నాకు చాలా ఇష్టం. సో ఇది నేను ఇలా వాడుతున్నాను. అండ్ ఇది కూడా సమ్ పట్టు టైప్ అనమాట, మొత్తం ఒరిజినల్ పట్టునే. సో ఇదంతా పట్టు అనమాట, దుప్పట్టా కూడా పట్టునే ఇచ్చారు. అండ్ నేనైతే హ్యాండ్స్ ఇలా కుట్టించుకున్నాను, నాకు ఇలా నచ్చింది, అంటే అడిగి మరీ చేయించుకున్నాను, ఎందుకంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుంది కదా అని ఇలా లైక్ బుట్టలు పెట్టించాను. నేను చేయించుకునే టైంలో మాత్రం ఇది మంచి ట్రెండ్ అయితే నడిచింది, ఒక 4 years బ్యాక్ అనుకుంటా, ఇప్పుడు కూడా రన్ అవుతుంది. బట్ అప్పుడు నాకు స్టార్టింగ్ అనుకుంటా ఇలానే చేయించుకోవాలి అనిపించింది, సో అందుకే నేను చేయించుకున్నాను ఇలా బుట్టలు. అసలు ఈ దుప్పట్ట మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది మనకి, డార్క్ బ్లూ అండ్ దట్టు చాలా మంచిగా ఉంటుంది. మొత్తం ఎంత ఒకటే, కింద మాత్రం
మొత్తం అంతా ఒకటే, కింద మాత్రం మనకి చిన్నది ఇలా వస్తుంది. ఇది నార్మల్ ప్లీట్స్ లాగైనా వేసుకోవచ్చు, లైక్ ఇలా సింగిల్ అయినా వేసుకోవచ్చు అనమాట. సో నాకు ఇది ఫస్ట్ టైం నాకు ఇలా వేసుకోవాలనిపించింది, సో అందుకే వేసుకున్నాను. అండ్ ఓవరాల్ అవుట్ఫిట్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చిందా లేదా మీకు నా ఈ లుక్, ఈ ట్రెడిషనల్ లుక్ మొత్తం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నిద్ర అయిపోయింది కదా, ఇప్పుడు బోన్ కావాలంట. బోన్ కోసం అటు ఇటు తిరుగుతుంది. ఇప్పుడు పైకి ఎక్కి చూడండి. బయట మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కుకింగ్ చేస్తున్నారు కదా, అదంతా ఒకసారి చెక్ చేయాలన్నమాట చాకి అక్కడ ఏమవుతుందని. అందుకని చెప్పి డోర్ చూసారు ఎలా తీసుకుంటుందో. తర్వాత అరుస్తుంది అనమాట డోర్ ఫుల్గా రావట్లేదని. ఇంక మర్చిపోయింది, బయటకు కూడా వెళ్ళలేదు. అయితే బోన్స్ చెప్పాను కదా గుర్తున్నాయి దానికి, అడుగుతుంది అని చెప్పి. అయితే తినేసిగా బోన్స్ అక్కడ ఉంటాయని కూడా దానికి తెలుసా. అక్కడ అల్మారీ దగ్గరికి వెళ్ళి అక్కడ చూస్తుంది అనమాట. అప్పుడు నేను కట్టెన్ చిన్నది పక్క తీస్తే లోపల నుంచి కవర్ తీసి కింద పెట్టింది తన నోటితో. అందులోంచి బయటకు తీయలేకపోతుంటే నేనే అవి కిందకు వంపాను అనమాట. అప్పుడు దానికి నచ్చింది తీసుకుంది. అలా ఉంటుంది అనమాట. కొంతసేపు అలా తినేసి ఇంకా వదిలేసింది అది కూడా. ఇంకా చాకీ ఇలానే చేస్తుంది అనమాట. దానికి గుర్తుంటే అడుగుతుంది అనమాట. మొన్నటి వరకు డైలీ పెద్దవి కొత్తవి కావాలి అని అడిగింది. తర్వాత ఫ్రిడ్జ్ పక్కకెళ్ళి దొంగలా కూర్చుని చూసారా, ఆకలేస్తుందని అడగడానికి ఎంత మొహమాటం అంటే చాకీకి. అది తింటున్నప్పుడు కూడా మనం చూడకూడదు, అప్పుడు తింటుంది అనమాట. మనల్నే చూసి ఇలా చూస్తుంది. అంటే జనరల్గా కొన్ని పెట్టగానే తినేస్తాయా, చాకీలకు కాదు. అసలు ఎంత మొహమాటమో దానికి. ఎప్పుడు తింటుందో తెలియదు, దాని ఇష్టం అనమాట. నానమ్మని అలా అడిగింది. దాని తర్వాత ఈరోజు మా స్పెషల్స్ అనమాట, బూరెలు చేశారు. అండ్ వేరే ఫుడ్ ఐటమ్స్ కూడా చేశారు, అవి చూపిస్తాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మరి కొత్త బట్టలు ఉంటాయి కదా, అన్నిటికీ బొట్లు పెడుతున్నాను అనమాట. తర్వాత ఇంకా పూజకి రెడీ చేయాలి కదా, అవన్నీ నేనే చేస్తున్నాను అనమాట. ఎప్పుడు అందులో అన్నీ నేనే సెట్ చేసేస్తాను. అయితే నేను ఈ వీడియో ఫార్వర్డ్ చేశాను ఎందుకంటే కొంచెం పెద్దది అని. మొత్తం నేను పెట్టలేదు, నార్మల్ కట్ చేస్తాను ఎందుకంటే చాలా పెద్ద అయిపోతుంది అనమాట అరేంజ్ చేయడం. అదంతా అరేంజ్ చేసిన తర్వాత అరేంజ్ చేసే వరకు చాకీ చూడండి ఇక్కడ కూర్చొని మమ్మల్నే చూస్తుంది, అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఎందుకు రెడీ అయ్యారని. తర్వాత చూపిస్తానని చెప్పాను. ఇదే అనమాట. మొత్తం అన్నీ రెడీ చేసిన తర్వాత పంతులు గారు వచ్చిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది. పూజ పంతులు గారు వచ్చినప్పుడు నాకు తీయడం అవ్వలేదు. అయితే మొత్తం అన్ని అరేంజ్ చేసిన తర్వాత పంతులు గారు వస్తున్నారు అన్నప్పుడు చాకీ చూడండి, నేను వెళ్తే ఒప్పుకోవట్లేదు, డాడీ వెళ్ళినా పర్వాలేదు అంటే నేను ఉండాలంట కంపల్సరీ. తర్వాత పూజ స్టార్ట్ అయిపోయింది. అసలు చాకీ దగ్గరే ఉన్నాను, నాకు వీడియో తీయడం కూడా అవ్వలేదు. అలా అరిచేస్తుంది, ఆ ఊరికే కంగారు అయిపోతుంది ఎవరు వచ్చారు ఏంటి అని. అందుకే పక్కనే ఉండి అలా దానికి పాముతూ అలా ఉన్నాను అనమాట తోడు. అయితే పూజ అయ్యేంత వరకు అలా హడావుడి చేసింది అనమాట. మొత్తం అసలు ఊరుకోలేదు. మొత్తానికి అయితే హ్యాపీగానే పండగ అంతా అయిపోయింది, పూజ అయిపోయింది. పూజలో మా స్పెషల్స్ ఏంటంటే మా కలగూర, బూరెలు ఇవన్నీ ఉంటాయి. కలగూర అంటే మిక్స్డ్ వెజిటబుల్స్. మీరు చేసుకుంటారా నాకు కామెంట్ చేసి చెప్పండి, మీరు కూడా అది డిష్ చేస్తారా లేదా అన్నది. పూజ అయిపోయింది, లంచ్ కూడా చేసేసాం. చేసిన తర్వాత ఇప్పుడు బయటికి వెళ్దాం డాడీ నేను అని చెప్పి నేనైతే రెడీ అయ్యాను. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట బయటికి. ఎక్కడికి అనేది వ్లాగ్ లోనే కంటిన్యూ చేద్దాం, వ్లాగ్ లోనే చూసేయండి. ఎందుకంటే మేము కూడా అంతా ఫిక్స్ అవ్వలేదు. సో బీచ్ అని అనుకున్నాం ఫస్ట్, వ్లాగ్ లో కంటిన్యూ చేద్దాం ఎందుకంటే మేము కూడా ఫిక్స్ అవ్వలేదు. అలా గో విత్ ద ఫ్లో అన్నట్టు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి. అండ్ మా అత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. దాంతోపాటు ఇంకెక్కడికైనా వెళ్తే కనుక నేను వ్లాగ్ లోనే షూట్ చేస్తాను, ఓకేనా. అండ్ నేను ఇప్పుడు వేసుకున్న అవుట్ఫిట్ నేను గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను. ఇది నేను మ్యాక్స్ లో తీసుకున్నాను అనమాట. ఎందుకో ఈసారి నేను ఇక్కడే తీసుకున్నాను, ఇక్కడే సెట్ అయిపోయింది, ఎక్కడ వెళ్ళబుద్ధి అయ్యలేదు. నేను ఎప్పుడైతే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనుకొని ఫెయిల్ అయిందో సో అప్పుడు తీసుకున్నా, నాకు నచ్చింది. దీని వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, ఐ మీన్ షార్ట్ అప్లోడ్ చేస్తాను. సో చూసేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. కొత్త సెట్ అనమాట ఇది కూడా. సో రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకైతే, అండ్ కంఫర్టబుల్ గా ఉంది. సో ఇప్పుడు వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అండ్ ఎక్కడికి వెళ్తాను ఏంటనేది అందులోనే చూసేయండి. మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా ఒక పెట్ ఉంటుంది, స్నూపీ. మీకు వీడియోస్లో చూస్తే అర్థమవుతుంది, నన్ను ఎప్పుడు లాస్ట్ నుంచి ఫాలో అవుతాయి కనుక. నేను స్నూపీ వీడియోస్ కూడా నేను పెట్టాను. సో దానికి జంతికి ఇస్తే, జంతికి కావాలంటే తింటుంటే అడుగుతుంది, జంతికలు అరిసెలు అవే తింటుంటే అడుగుతుంది అనమాట. ఇస్తే బెడ్ మీదకి తీసుకెళ్ళి పెట్టుకొని అక్కడ తింటుంది అనమాట. సేమ్ చాకీ బోన్ కూడా అలానే, మీరు చూస్తే పానీపూరి కూడా అలానే పట్టుకెళ్ళి తింటుంది. సో అలానే చేస్తా ఏంటో పెట్స్. చక్కగా వెళ్ళి దాని మీద పెట్టుకొని తింటుంది. తర్వాత నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వచ్చిందనమాట నా దగ్గరికి. సో అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంకా బీచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు, ఎందుకంటే స్టార్ట్ అయిన టైమే లేట్ అయిపోయింది అనమాట మాకు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, మంచిగా హ్యాపీగా స్పెండ్ చేశారు అనుకుంటున్నాను. నాకు కామెంట్ చేసి చెప్పండి.
సంక్రాంతి టైంలో మోస్ట్లీ అందరు ఫ్యామిలీస్ బీచ్ దగ్గరే కదా టైం స్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జిబిషన్స్ అవి కూడా పెట్టారు, కైట్ ఫెస్టివల్ ఇంకా అన్నీ అవుతున్నాయి కదా, అందుకే చాలా మంది జనాలు ఉన్నారు, చూస్తున్నారు కదా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, టేక్ కేర్ గైస్. కామెంట్ చేయండి అండ్ సజెషన్స్ ఇవ్వండి ఎలాంటి వీడియోస్ చేయాలో ఏంటో. బాయ్.